అసలు దక్షిణం వైపుగా గుడి ముఖం చేసుకునే ఉండదు. ఈ గుడిని ఎందుకు కట్టారు? విగ్రహం శబ్దం చేసిందని చెప్పి తలనే తీసేశారా? ఈ గుడి విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఆంజనేయ స్వామి వారే గట్టిగా అరిచారు. ఆ అరుపులకే గ్రామ ప్రజలంతా లేచి వచ్చారు. ఆ అర్ధరాత్రి వచ్చిన తర్వాత ప్రజలు చూసిన దృశ్యం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైకుల టార్గెట్ పెడుతున్నాం. ఒక్క రాత్రికి రాత్రి ఇంత పెద్ద గుడి నిర్మించారు. ఇవి గీతలు కావా, రాక్షసుల గోర్ల ముద్రల. ఈ గుడిని నిర్మించింది రాక్షస భటుల. అంతా రివర్స్. ఇక్కడున్న జల ప్రవాహమేమో ఉత్తర ప్రవాహం. ప్రతి అంగుళం ఒక చరిత్ర, ప్రతి అనుమానం ఒక అద్భుతం. స్వామివారిని తిరుపతి నుండి రప్పించింది ఈ మహానుభావుడు. ఆలయ చరిత్ర ప్రకారం 1600 సంవత్సరాలకు చెందిన గుడి ఇది. 16వ శతాబ్దం పూర్వం ఉమ్మడి పోతాజన్ ఒక భక్తుడు ఉన్నాడు. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ వస్తూ ఉండేవాడు. కాలక్రమేణా అతను వ్యాధిగ్రస్తుడంతా మంచాన బారిన పడ్డాడు. తిరుపతికి రాలేని ఈ భక్తుడి కోసం సాక్షాత్ స్వామివారే వచ్చి మీ ఊరిలోని సమీపంలో ఉన్నటువంటి కొండల మధ్యలోని కొలువు తీరుతాను, తవ్వకాలు జరిపించండి అని కోరుకున్నాను. కోరికల మేరకు తవ్వకాలు జరిపించగా ఆ కొండలలో కొలువైనటువంటి క్షేత్రమే ఈ దివ్య క్షేత్రం. మూడు 365 రోజులు తిరుపతిలోనే, కానీ ఒక్క రోజు కోసం ఆ భక్తుడికి ఇచ్చిన మాట కోసం మాఘ పౌర్ణమి రోజు మాత్రం తిరుపతి నుండి తరలి వస్తాడనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లాలో ఉన్నటువంటి రెబ్బెన మండలంలో ఉన్న గంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు జాతర ఉంటుంది. జాతరలో మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండవ రోజు రథోత్సవం ఉంటుంది. దీనితో పాటు ప్రతి నెల గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. గిరి ప్రదక్షిణ రోజు అన్న వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి సోమవారం మరియు శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ అరుపులు, శబ్దాలు, గోవింద నామస్మరణతో ఊరంతా దద్దరిల్లు. లోపలికి వెళ్తే కొండ గుహలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. బండసొరక లోపలనే ఆలయాన్ని తవ్వడం అనేది జరిగింది. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో శివాలయం మరియు ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. దీని పక్కనే గోవిందరాజు స్వామి ఆలయం. ఈ విధంగా స్వామివారు నిద్రిస్తున్న ఆకారంలో ఉంటుంది. ధనం లెక్కిస్తూ లెక్కిస్తూ స్వామివారు అలానే నిద్రపోయారని కథనం. కథలుగా చెప్పుకునే కథలలో ఒక కథ ఇది. ఒకానొక సమయంలో స్వామివారి విగ్రహాలు దొంగలించబడ్డాయి. ఆ దొంగలించుతున్న దృశ్యాన్ని చూసిన హనుమంతుడు స్వయంగా తానే మొత్తుకోగా ఆ అరుపులకు తట్టుకోలేక లేచిన గ్రామ ప్రజలు గుడి దగ్గరకు వచ్చి చూడగా విగ్రహాలు దొంగలించబడి ఉన్నాయి. వెంటనే అక్కడి నుంచి వచ్చి ఆ విగ్రహాలను వెతకడం మొదలు పెట్టగా అవి విజయవాడలో లభ్యమైనట్టు చెప్తారు. అసలు దక్షిణం వైపుగా ముఖం చేసుకుని గుడులు మాత్రం ఉండనే ఉండవు. దక్షిణం వైపున ఈ గుడి ఉన్నదంటే 100 గుళ్ళల్లో ఒక గుడి మాత్రమే దక్షిణం వైపుగా ముఖం చేసుకొని ఉంటుంది. ఎంతో ప్రాచీనమైనటువంటి గుడి కాబట్టి అది ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ ఎంకరేజ్మెంట్ వల్ల ఇటువంటి మరికొన్ని వీడియోలు తీయాలనే ఆలోచన మాకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు రేపటి నుంచి ఇంకా చాలా వస్తున్నాయి.